ఆ, ఇంకా నీకు తెలిసిన వివరాలుంటే చెప్పవు. ఆ, ఒకరోజు మట్టి ముందుకి గుడ్డు కట్టుంది. ఊడుస్తూ పోతుంటే దాన్ని తీపోయాను. ఒకరోజు కోపంగా అందులో అస్థికులు భస్మం ఉన్నాయి, అది నా ప్రాణం, దాన్ని తీయొద్దన్నాడండి. అయినా మనిషి బుడికి తెచ్చి ఎవడన్నా ఇంట్లో పెట్టుకుంటారండి. ఛే! చాలా వివరాలు చెప్పావు, చాలా థ్యాంక్స్. ఇదిగో ఇంకో 100 తీసుకో. చివరిగా ఇంకో ప్రశ్న, రాత్రి ఎన్ని గంటలకి నిద్రపోతాడు? ఆయనకు మెలకు ఉన్నప్పుడు ఎప్పుడు నిద్రపోవడమే చూడలేదండి. సరే, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వస్తాను. తమ్ముడు, ఈసారి వచ్చేటప్పుడు 2 క్వార్టర్లు తీసుకురా. రండి బాబు. రమణయ్య, బాబు, ఆ వచ్చిన మనిషి ఎవడు? ఏమో బాబు, మీకోసమే వచ్చాడు బాబు. మరి వెళ్ళిపోతున్నాడే? నాకు తెలదండి. పేరేదైనా చెప్పాడా? లేదండి. నేను చెప్తాను విను. వాడి పేరు కార్తీక్, వాడి బాబు పేరు గోవిందు. ఏంటి అలా షాక్ అయ్యావు? షాకేంటి బాబు, క్వార్టర్ దిగిపోయింది. అతనిచ్చాడా? అవునండి. నా వివరాలు ఏమైనా అడిగాడా? అవునండి. నువ్వేమైనా చెప్పావా? చెప్పానండి. నీ బొంద, నువ్వేం చెప్తావు నా గురించి? నా గురించి వివరాలు నీకే కాదు, ఇక్కడ ఎవరికీ తెలియదు. ఆనందంతో అవాక్కవ్వచ్చు, ఆశ్చర్యంతో అవాక్కవ్వచ్చు, రెండూ సాధారణం. అవతల వ్యక్తి తను ఊహించకపోతే అవాక్కవుతాడు, అది అసాధారణం. అవాక్కంటే మాట రాకపోవడం అన్నాడు ఆనంద పద్మనాభ శాస్త్రి. ఇంటి తాళాలివ్వు. బాలాజీ, ఏడ్రా లండన్ వాడు? వస్తాడ్రా, వాడు చాలా మంచివాడు. అయినా సరే నేను పలానా టైంకి రమ్మంటే రెక్కలు కట్టుకొని వాలేస్తాడు. అయితే ఇవాళే వాడిని ఫినిష్ చేసేద్దామంటావా? ఇంకా వాడిని బతకనిస్తే మీ ఇంట్లో వాళ్ళకి శాంతి ఉండదురా. హలో, అతనే నటరాజ్, ఉరఫ్ లండన్ వాలా, ఉరఫ్ అగంతకుడు, గొప్ప స్టేజీ నటుడు. నటరాజ్, కమాన్. మిస్టర్ అర్జున్. అవును. గ్లాడ్ టు మీట్ యూ. నా నటనా చాతుర్యంతో మీ వాళ్ళని అతరగొట్టాననుకుంటాను. ఆఫ్ కోర్స్, అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఏమిటి సార్, కొంపతీసి ఏ కేసులో అన్నా ఇరికిస్తారా ఏమిటి? నో, ఇవాళతో నిన్ను ఫినిష్ చేయాలని పిలిపించాం. అంటే ఇక మీదట అర్జున్ గారి ఫీలింగ్స్కి ఫోన్ కాల్స్ అక్కర్లేదన్నమాట. అక్కర్లేదు. ఓకే, కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది సార్. అర్జున్ గారు, నా డౌట్ మీరే తీర్చాలి. అడగండి. మిమ్మల్ని నేను చంపబోతున్నట్టు మీ భార్య గారిని ఫోన్లో బెదిరించమని ఎలా మాట్లాడాలో మా బాలాజీ గారు చెప్పారు. ఎందుకు బ్రదర్ ఇదంతా అంటే వివరాలు తర్వాత చెప్తాను. ఏంటి సార్ అసలు కదా? చెప్పడానికి చాలా పెద్ద కథే ఉంది.
అదంతా డాక్టర్ గారు చెప్తారు. ఇక నుంచి మీ పాత్ర ముగిసిపోతుంది. ఏంటి బాలాజీ, నాకేమీ అర్థం కావడం లేదు. నిదానంగా అర్థమయ్యేట్టు చెప్తాను కానీ ఇంకెప్పుడు లండన్ వాళ్ళలా వాళ్ళ ఇంటికి ఫోన్ చేయకు. మరి నా క్యారెక్టర్ ఫినిషింగ్ ఎలా చేస్తారు? నీ క్యారెక్టర్ని నువ్వే ఫినిష్ చేసుకోవాలి. హ్యాపీగా ఫినిషింగ్ చేస్తాను. మరి ఎలా? నటరాజ్, రాత్రికి నేను చెప్తానుగా. అంటే నన్ను డిన్నర్కి ఆహ్వానించినట్టేగా. థ్యాంక్ యూ. బాయ్, వస్తాను. బాయ్. అర్జున్, నువ్వు చనిపోయినా తరంగిణి తట్టుకున్నట్టు చేయడానికి ఈ మర్డర్ నాటకం ఆడావు. అది సక్సెస్ కాలేదు. ఒకవేళ తరంగిణి నువ్వు లేకపోయినా జీవించక తప్పదనే ఆకాంక్షను నీ నాటకం కలిగించలేకపోయింది. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ ఈజ్ తరంగిణికి మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగించు. అదే ఎలా? అర్జున్, తరంగిణి ఇప్పుడు గర్భవతి. కొద్ది నెలల్లో బిడ్డను కనబోతుంది. బిడ్డను కన్న తర్వాత మరో పెళ్లి ఊహించడం కష్టం. సో తరంగిణి భవిష్యత్తు ఓవైపు, నీకు పుట్టబోయే నీ బిడ్డ మరోవైపు త్రాసులో తూగుతున్నారు. నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. డోంట్ బీ హర్ట్. నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో. నువ్వే నిర్ణయం తీసుకున్నా నీకు తోడుగా నేనున్నాను. తరంగిణి చాలా సెన్సిటివ్ రా. అసలు ప్లీజ్ ఇప్పుడేం మాట్లాడుకో. నువ్వు బాగా అప్సెట్ అయి ఉన్నావు. ఓ గంట రెస్ట్ చేసుకుంది కానీ పైకి వెళ్దాం పద. తినండమ్మా. వద్దాయా, నాకు తినబుద్ధి కావడం లేదు. తెలుసమ్మా, తినబుద్ధి కాదు. అందుకే మిరియాలు, అల్లం, వెల్లుల్లి దంచి వేడిగా రసం కాసి తీసుకొచ్చాను. 2 ముద్దలు తింటే జ్వరం, నీరసం అన్నీ పోతాయి. ఇప్పుడు జ్వరం బాగా తగ్గిపోయిందాయా? నువ్వు జ్వరం తగ్గిపోయిందంటున్నావు, కానీ ఆహారం సరిగ్గా లేక ఎంత చిక్కిపోయావో ఆలోచించడం లేదు. అదేం లేదాయా. చూడమ్మా, ఈ సమయంలో నీకు చెప్పకూడదు, కానీ చెప్పక తప్పడం లేదు. ఏంటాయా? ఎన్నో ఏళ్లగా ఈ ఇంటినే నమ్ముకొని ఈ ఇంట్లో ఓ మనిషిగా ఉంటున్నానే కాని నేనెవరో, నాకెవరన్నా ఉన్నారా అన్న విషయాలు నీకు తెలియవు కదా. తెలియవు. నువ్వు మా కుటుంబంలో ఒకదానివని మాత్రమే తెలుసు. నువ్విప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. నాకు పెళ్ళయింది. 2 ఏళ్లు హాయిగా కాపురం చేశాం. నా భర్తకి పేకాట అలవాటైంది. ఇల్లు గుల్ల చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే నేను నెల తప్పాను. ఇంట్లో ఇబ్బందులు. మా ఆయనలో మార్పు రాలేదు. 4వ నెల నిండింది. నా భర్త మీద కోపంతో అన్నం తినడం మానేసి పస్తులుండటం మొదలుపెట్టాను. అలా 4-5 రోజులు అయ్యేసరికి కడుపులో బిడ్డ కడుపులోనే. అర్థమైందాయా? బాధపడకు. చేతులారా బిడ్డన పోగొట్టుకున్న నన్ను అత్త, మామలు, భర్త నడి రోడ్డులో వదిలేశారు. అప్పుడు ఈ కవితమ్మే నన్ను ఆదుకుందమ్మా. అయ్యా, అవునమ్మా, కడుపుతో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా తిండి మానకూడదమ్మా. నా మాట విని తినమ్మా. ఇలా ఇవ్వయా, నేను తింటాను. తాత ఇక్కడున్నా. ఆ,
తాత కాదు కాదు అన్న అన్న ఇవాళ చాలా బందోబస్తుతో వచ్చాను. ఒకటి కాదు, రెండు. ఏంటో నా మీద రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతుంది బాబు. ఏంటో బాబు, నా మీద రోజు రోజుకి నీ ప్రేమ కూరగాయల రేట్లా పెరిగిపోతుంది బాబు. ఏం కావాలో అడుగు బాబు, నేను రెడీ. ఇప్పటికన్నా ఆయన పేరు తెలుసుకున్నావా? ఆయన పేరు తెలుసుకోలేదు గాని మీ పేరు మాత్రం తెలుసుకున్నా. నా పేరా? మరే నీ పేరు కార్తీకు, మీ నాన్న పేరు గోవిందు. అరే ఎలా తెలుసుకున్నావు? నేను తెలుసుకోలే, ఆయనే చెప్పాడు. నా పేరు మా నాన్న పేరు కూడా చెప్పాడా? మరా నిన్ను వచ్చి వెళ్ళేటప్పుడు నిన్ను చూశాడు అంతే. నీ పేరే కాదు, మీ తాత ముత్తాతల పేర్లు కూడా చెప్పేటట్టున్నాడు. ఆ? నా గురించి ఇంకేమైనా వివరాలు చెప్పాడా? ఏం చెప్పలేదు. అవును, నా గురించి చెప్పేటప్పుడు కోపంగా ఉన్నాడా శాంతంగా ఉన్నాడా? ఆ మనిషిలో ఏమి లోపం ఉందో అక్షర తీసినా తెలియదు. నిన్ను గురించి నిన్ని వివరాలు చెప్పాడంటే నీ మీద కన్నేశాడన్నమాట. అసలు ఆ మనిషి ఈ ఊరు ఎందుకు వచ్చాడో నీకేమైనా తెలుసా? ఏమీ తెలవలా. కాకపోతే నీ గురించి నీ వివరాలు చెప్పాడంటే నీతో ఏదో 12 వచ్చాడనిపిస్తుంది. నాతో ఏం పని ఉంటుంది? ఏముండదు. భలేవాడివి బాబు. నువ్వు ఆ మనిషి వివరాలు తెలుసుకోవడం కోసం వచ్చావు. ఆయన గురించి వివరాలు తెలుసుకోక ముందే నీ గురించి నీ బారసాల దగ్గర నుంచి నీ కన్నవాళ్ళ దాకా తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకున్నాడంటావు? నువ్వెందుకు ఆ మనిషిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో ఆయన అందుకోసమే నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. మరి అదే మరి నేను ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటుంది. ఊరికే ఊరికేను మీ ఇద్దరికే తెలియాలి మరి. లేకపోతే ఈ మ్యాటర్ ఏదో సీరియస్ గా అనిపిస్తుంది నాకు. అంతేనంటావా? అసలు ఈ గొడవ అంత ఎందుకు? ఆయన వచ్చేదాకా ఉండు. ఎదురు మాట్లాడుకుంటే ఓ పని అయిపోతుందిగా. అది అతనితో మాట్లాడమా? వదిలే, ఇప్పుడు వదిలే. ఏ వద్దన్నా. సరే నీ ఇష్టం. ఇంకా ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడుగు, చెప్పేస్తాను. ఇంకేం అడగమంటావు? వాడు ఎందుకు వస్తున్నాడు, ఎవడో, ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలని నేను వస్తుంటే వాడు నా జాతకం మొత్తం నీకు చెప్పాడంటే వాడు మామూలోడు కాదు, వాడు దేవాంతకుడే. అది సరే బాబు, ఈ మనిషి వివరాలు నీకెందుకు కావాలనుకుంటున్నా? ఎందుకంటే ఏదో పనుందిలే. చూడు తమ్ముడు, కొత్త వాళ్ళ వివరాలు తెలుసుకోవాలనేది రెండు విషయాల కోసమే. ఒకటి పెళ్లికి పిల్ల వివరాలు అనుకున్నప్పుడు, రెండోది ఎవరినైనా చంపాలనుకున్నప్పుడు. ఈ రెండిట్లో ఏది చేస్తావో చెప్పు, చిన్న సలహా ఇస్తా. ఆ రెండు కాదులే. ఆ రెండు కాకపోతే ఇక్కడే ఉండు, ఆయన వస్తారు, అన్నీ తెలిపోతాయి. వద్దులే, నేను వచ్చానని చెప్పకు. నేను చెప్పక్కర్లే, అన్నీ ఆయనే కనిపెడతాడు. నువ్వు వచ్చింది వెళ్ళింది కూడా ఆయనే చెబుతాడు. కావాలంటే ఇక్కడే ఉండు, ఎక్కడైనా దాక్కో, విందువు గాని. ఎలా చెప్తాడయ్యా బాబు? ఏమో, ఈ మధ్య కనిపించిన కెమెరాలు వచ్చాయిగా, ఎక్కడైనా పెట్టారేమో. ఓరు నాయనో, కెమెరాలా? అలాంటి ముద్రషు పనులు కూడా చేస్తున్నాడా? మరీ పిచ్చోళ్ళలాగా మాట్లాడు. ఆవిలిస్తే పేగులు మొత్తం లెక్కేస్తారు. వామ్మో, మోటార్ సైకిల్ సౌండ్ వస్తుంది. నేను కాదు. అయ్యా, కార్తీక్ వెళ్ళి ఎంతసేపు అయింది? వీడమ్మ కడుపు మాడ.
వీడికి కర్ణ పిశాసి శాకిని డాకిని విద్యలు కూడా వచ్చన్నమాట. ఓరు నాయనో, ఈడు మామూలోడు కాదు. మాట్లాడవే. బాబుగారు, బాబుగారు, చెప్పండి బాబుగారు. ఆ కార్తీక్ వచ్చి వెళ్ళిన సంగతి నాకెలా తెలుసా అని నన్ను తిట్టుకుంటూ ఆలోచిస్తున్నావు కదూ. ఓరు నాయనో, ఓరు నాయనో, ఆవిలిస్తే పేవులు ఏముందో చెబుతారనుకున్నానే గాని ఆలోచిస్తే మెదళ్ళు ఏముందో చెప్పేస్తారనుకోలేదండి. సమాధానం చెప్పడానికి అవతలవాడు సంకోచిస్తుంటే అబద్ధానికో అసలు దాచడానికో ప్రయత్నిస్తున్నాడని తెలుసుకోరా అన్నాడు తెల్గి. సరే, నా కోసం ఆ కార్తీక్ గాడు ఎందుకు వస్తున్నాడు? చెప్పలేదండి అయ్యా. వాడు తప్పకుండా ఈసారి మళ్ళీ వస్తాడు. వాడి ఇంటి అడ్రస్ తో సహా తీసుకో. వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, నువ్వు ప్రేమగా లక్ష్మిని పలకరిస్తున్నా లక్ష్మి భయం భయంగానే ఉంది. నీ ప్రేమ నటనేమోనని అనుమానంగా ఉందిరా. నటించడం చేతైతే ఈ పాటికి టాలీవుడ్ లో కాదు బాబాయ్, హాలీవుడ్ లో ఉండేవాడిని. నా భార్య అంటే నాకు ప్రాణం. గుడ్. భార్యని ప్రేమించేవాడు ఎప్పుడు పైకొస్తాడురా. ప్రేమించిన వాడు పతనం అయిపోతాడు. గుర్తుంచుకున్నావు కదా. అది సరే, మీ నాయనమ్మ ఎందుకు వచ్చిందిరా మీ ఇంటికి? ఏదో బాబాయ్, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వెళ్తూ 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 ఇక్కడికి వచ్చింది. వెళ్ళిపోయిందా? లేదండి, ఇంట్లోనే ఉంది. నిన్ను అడిగాడ్రా బాబాయ్. రేయ్, చెప్పనివ్వరా? లేదా నువ్వు చెప్పు, ఎందుకుంది మీ ఇంట్లో? అదే బాబాయ్, ఏదో 4 రోజులు ఉంటాన్రా అంటే సరే ఉండమన్నాను. రేయ్, చిన్నప్పటి నుంచి మీ నాయనమ్మ సంగతి నీకు తెలుసు. మీ తాతయ్యని చెడగొట్టిందే మీ నాయనమ్మరా. అలాగే నిన్ను కూడా చెడగొడుతుందేమోనని భయంగా ఉంది. అవును సార్. రేయ్, ఏంట్రా అవును? ఉరుకుతో నోరు మూయ్. ఏమా లక్ష్మి, ఆ ముసల్ది నీతో ఏమైనా చెప్పిందా? అబ్బే మామయ్య, నాతో చెప్పమ్మా. అది 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 మామయ్య, వదినా, నిజం చెప్పే. పెద్దని అడిగితే తప్పుగా చెప్పకూడదు, నిజం చెప్పు. నిజం చెప్పమ్మా. చెప్పు మహా, తాయటం ఎందుకు? అది మామయ్య, మీ అబ్బాయి గారికి పర్సనల్ గా సెక్రటరీగా ఓ అమ్మాయిని ఏర్పాటు చేస్తానని అమ్మమ్మ చెప్పారు మామయ్య. ఏరా, నీకు లేడీ సెక్రటరీ అవసరమా? చెప్పాను బాబాయ్, నాయనమ్మ వింటే కదా బలవంతం చేస్తుంది. వద్దని చెప్పు. అలాగే. అలాగే అంటే కుదరదు. నేను సడన్ గా హైదరాబాద్ వస్తాను. అక్కడ లక్ష్మి తప్ప ఇంకొక ఆడది కనిపించిందో జుట్టు పట్టుకుని బయటికి గెంటేస్తాను. అయితే వారం తర్వాత వచ్చేసే బాబాయ్. మామయ్య, మీరు కోపండంటే ఒక్క మాట చెప్తాను. చెప్పమ్మా. మామయ్య, మా వారు ప్రాపర్టీ పనులు, గవర్నమెంట్ ఆఫీసు పనులు చేయలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సెక్రటరీని పెట్టుకోవడానికి ఒప్పుకోండి మామయ్య. సరేనమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒక 45 ఏళ్లు దాటిన పెళ్ళైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకోమని చెప్పు. సరిగ్గా నేను అదే అనుకుంటాను బాబాయ్. మరే ఏ వయసులో ఉన్నా పర్వాలేదు అన్నయ్యకి. పనులు పూర్తవడం ముఖ్యం. హేరా, మానస సంగతి ఏమైనా తెలిసిందా? ఎక్కడుంది మామయ్య? సమయం వచ్చినప్పుడు నేనే మానసను తీసుకొస్తాను. ఎందుకో? ఎందుకేమిట్రా, ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదుగా. అదే మరి, నేను పూర్తిగా మారిపోయాను అంటే నమ్మవు బాబాయ్. మానసని తీసుకురావద్దు గాని ఆ మానస ఎక్కడుందో ఆ ఎస్ఐ రాక్షసి చెప్పు, నన్ను వెంటాటం ఆపుతుంది. అంత తేలిగ్గా ఆ ఎస్ఐ చెప్తే ఒప్పుకుంటుందంటావా? ఎందుకు వద్దు బాబాయ్. మానస మిస్సింగ్ విషయం తెలిపోతే నా మీద ఏ అనుమానం ఉండదు ఆ రాక్షసుకి. అంతేనంటావా? అక్షరాలా? నాకైతే నమ్మకం లేదు. గుర్తుతోనో రేయ్, వాడే కరెక్ట్. చూడు, రేపు లాయర్ వస్తున్నాడు. రాత కోతలన్నీ పూర్తవుతాయి. కోట్లు ఆస్తిరా, రెడీగా ఉండు. అదే బాబాయ్, CDF రా. అమ్మా తరంగిణి, పాలు తీసుకోమ్మా. ఆకలిగా లేదాయా?
ఇవి దేవుడికి నైవేద్యం పెట్టిన పాలమ్మా, వద్దనకూడదమ్మా. తీసుకోమ్మా, తీసుకో. ఏమండి, మావయ్య గారు ఏరండి? ఆ, ఆఫీస్కి వెళ్ళి వస్తామన్నారు. ఐజీ గారు ఏమన్నారు బాబు? ఎంక్వైరీలో ఉన్నారమ్మా. ఏ ఎంక్వైరీలో ఏమిటో చిన్నబాబు, ఇంతమంది పోలీసులు ఉన్నారు. ఆ లండన్ నుంచి వచ్చిన వాడిని పట్టుకోలేకపోయారు. మిస్టర్ అర్జున్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఐఎమ్ సూర్యం, సిబిఐ ఆఫీసర్ ఫ్రమ్ ఢిల్లీ. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఆదిత్య గారు మీ నాన్నగారు, ఎంఐ రైట్? అవును. మీరు లండన్లో కొంతకాలం ఉన్నారు కదా?